తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను రత్నాపురం రోడ్లోని బీసీ కాలనీలో శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో విశేష క్రతువుల అనంతరం సోమవారం తెల్లవారుజామున అమ్మవారి విగ్రహ ప్రతిష్టను వేద పండితులు రాంపల్లి సూర్యనారాయణమూర్తి, ఆలయ అర్చకులు లంకా శ్రీనివాస శర్మ వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన అన్న సమారాధనలో గుండుగొలను పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామం బీసీ కాలనీ చివరన చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గత 3 రోజులుగా హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 4:23 అమ్మవారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. బీసీ కాలనీ కనకదుర్గమ్మ వారు 25 సంవత్సరాల క్రితం సిమెంట్ విగ్రహంగా ప్రారంభించబడి ఈ రోజు కాలనీ డెవలప్ అయి అమ్మవారి కృపాపాత్రుల కోసం, అమ్మవారి కరుణా కటాక్ష విషయాల కోసం నల్లరాతి గ్రానైట్ రాయితో నూతనంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఆశీస్సులు పొందారని కోరుతున్నాం. త్రైదీక్ష దివ్య మహోత్సవం గట్లైన ప్రతిరోజు పంచగవ్యం, శాంతి హోమాలు, వాస్తు హోమాలు, బలి హోమాలు, కళా హోమాలు అన్ని కార్యక్రమాలతో కార్యక్రమం జరిగింది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళుతున్న భవానీలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ సూచించారు. ఆదివారం రాత్రి భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై కాలినడకన విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులకు భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది రేడియం స్టిక్కర్లను అతికించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీఐ వివరించారు. ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ విజయవాడ కాలినడకన వెళ్లే భవానీలు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. వారిని ప్రమాదాల నుండి కాపాడేందుకు వాహన డ్రైవర్లకు భవానీల ఉనికి తెలిసేలాగా రేడియం స్టిక్కర్లు అతికించినట్టు తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేక శ్రద్దతో కాలినడకన భవానీ భక్తులకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై సుధాకర్, భీమడోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవే మీద నడిచి వెళ్తున్నటువంటి భవానీలందరికీ తగు జాగ్రత్తలో సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగా భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవే మీద వెళ్తున్నటువంటి భక్తుల్ని కొంతమందిని ఆపి వారిని ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాళ్ళని హెచ్చరించి అప్పుడు నిర్ణీత సమయం దాటిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క అకామిడేషన్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నడవాల్సిందిగా సూచించడం జరిగింది. కొంతమంది నడిచి వెళ్తున్నటువంటి భక్తులకి రేడియం స్టిక్కర్స్ అవి అంటించి ఈ జాగ్రత్తగా రోడ్డుకి ఎడపైక నడపాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. భీమడోలు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు నేను మా బృందం అంతా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఈ రేడియం స్టిక్కర్స్ అంటించడం వల్ల రోడ్డుకి ఎడమ పక్కన నడిచి వెళ్ళేటప్పుడు వెనక వచ్చే వాహనాలకి ఈ రేడియం రిఫ్లెక్ట్ అయ్యి ముందు వెళ్తున్న మనిషి కనిపిస్తాడు. లేని పక్షంలో ఈ రిఫ్లెక్టర్స్ వల్ల ఏమవుతుందంటే దగ్గరకు వచ్చే వరకు మనిషి నడుస్తున్నాడనే విషయం వాళ్ళకి వెహికల్స్ తెలియక వెహికల్లో ఉండే నడిపే డ్రైవర్లకి అర్థం కాక చాలా ప్రమాదాలకి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలని నివారించడం కోసమే ఈ రేడియం స్టిక్కర్స్ ఈ ప్రోగ్రామ్ అంతా ఎస్పీ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. టీడీపీ నేత బడ్డ నాగరాజు హత్య ద్వారా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రశాంతతను భగ్నం చేయాలని వైసీపీ నేత సిదిరి అప్పలరాజు వ్యూహం పన్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు. పోలీసులు 17 మంది నిందితులను గుర్తిస్తే అందరూ ఆయనతో రోజు తిరిగేవారేనని అన్నారు. ఈ రోజు నుండి నియోజకవర్గంలో ఎక్కడ గొడవ జరిగినా బాధ్యులను జైల్లో పెడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై చిన్న గీత పడ్డ అప్పలరాజే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా, ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజాల గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో
ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు. ఆల్రెడీ 2 రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం, ఇప్పటి వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది. అయితే ఇంకా చాలా మంది నేరస్తులు, చాలా మంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద మీ ద్వారా, మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు, ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చీదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు, ఆయనని చంపడానికి ఒక హత్యా ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు, అక్కడి నుంచే వెపన్స్, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టింది ఎవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు. వెక్కిరింతగా మాట్లాడే నీ మాటలకి ఏం సెక్షన్లు పెట్టాలి? ఇక ఏకంగా ఫోర్జరీ కాదు, మోసం కాదు, హత్యా నేరానికి పాల్పడిన వాళ్ళు, సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే, వాళ్ళని వదలాలని పెట్టిన వాడిని నిన్ను ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి? వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మీరు సిగ్గుపడకుండా అన్ని మాట్లాడతారు. పత్రికా సోదరుల ద్వారా చాలా స్పష్టంగా అడుగుతున్నాను, పలాస ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను. అదే కమిట్మెంట్ ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను. ఏదన్నా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకోండి. చిన్న చిన్న గొడవలు రాక మానవు. కానీ అనవసరంగా హత్యా నేరాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాస ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? డాక్టర్ చదువుకున్నాను అన్నాడు. చేస్తున్న పనులు నీచమైన చిల్లర రాజకీయాలు. ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు, ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం. అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా? మా ఇంట్లో సీసీ కెమెరాలు చూడాలా? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవని నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఆ రోజు జరిగిందంటూ మా ఇంట్లో జరిగిందన్నా కదా తీయు. నీకే మాత్రం ఆ పిల్లల తల్లితో గాని ఆ తండ్రి లేరు వాళ్ళకి. ఆ విషయం కూడా తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకున్న మంత్రి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి న్యాయమూర్తికి రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని బహుకరించారు. హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. జూబ్లీహిల్స్ పోలీసులు బన్నీ ఇంటికి చేరుకుని ఘటన వివరాలు నమోదు చేసుకున్నారు. నిరసనకారుల్లో కొందరు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని, ఇంటి రిటర్నింగ్ వాల్పైకి ఎక్కి రాళ్లు, టమాటాలు విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కొన్ని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కృష్ణా జిల్లా గొడవరు గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రోడ్డు నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం. టీడీపీ అనుకూల మీడియాపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల పిరెడ్డి ఫైర్, జగన్ భద్రతపై అసత్య కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం. కాకినాడలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ షణ్మోహన్, సిటీ ఎమ్మెల్యే కొండబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.